ఇవాళ నార్మల్ రైస్తో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత చికెన్ ఇలా పెట్టుకొని తర్వాత మ్యాగ్నెస్కి ఈ మసాలా దినుసులు, తర్వాత కొంచెం కారం, తర్వాత కొంచెం అల్లం, 1 టీ స్పూన్ ఆఫ్ మసాలా పౌడర్. దాంట్లో పెరుగు వేసుకుందాం. పెరుగు వేసుకున్నాక కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. పుదీనా వేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు, కొంచెం ఉల్లిపాయలు వేసి అవన్నీ మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇట్లా అవుతుంది. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని దాంట్లో ఈ దాల్చిన చెక్క, ఈ లవంగాలు అన్నీ వేయాలి. తర్వాత బాగా వాటిని అటు ఇటు మిక్స్ చేయాలి. బాగా హీట్ అయినాక తర్వాత కొత్తిమీర, పుదీనా వేయాలి. దాంట్లో కొంచెం ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు వేయాలి. వేసి బాగా హీట్ అయినాక వాటిని బాగా హీట్ చేయాలి. ఫస్ట్ అయితే మనము హీట్ అయినాక తర్వాత కొన్ని నీళ్ళు పోద్దాం. ఫస్ట్ మనం బియ్యం ఎన్ని పెట్టుకున్నామో అన్ని గ్లాసులు డబల్ పోయాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేయాలి. బాగా మిక్స్ చేయాలి. దాన్ని బాగా బాయిల్ చేసి తర్వాత అన్నం వేసుకోవాలి. మనము నానబెట్టుకున్న అన్నం ఎన్ని గ్లాసులు ఉంటే అన్ని గ్లాసులు. మేము 3 గ్లాసెస్ అన్నం పెట్టినాం. అది బాగా అటు ఇటు హీట్ అయ్యి ఉడకాలి. ఇది చూడండి ఉడికింది మొత్తం. ఇలా అవ్వాలి, ఇలా చూసుకోవాలి మనం. తర్వాత ఇంకో ప్యాన్లో కొంచెం ఆయిల్, ఆ మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ని దాంట్లో వేసి బాగా మిక్స్ చేయాలి. అటు ఇటు బాగా హీట్ చేసుకోవాలి. దాన్ని ఇలా హీట్ చేసుకున్నాక మనము ఇదంతా బాగా హీట్ అవ్వాలి. మంచిగా పీసెస్ అనేవి మంచిగా చేసుకున్నాక తర్వాత కొంచెం మనం ఒక వేరే గిన్నెలో వేసుకున్నాం ఆ చికెన్ని. దాంట్లో కొంచెం తీసుకొని ఆ బగారా ఉంది కదా చేసినాం కదా, ఆ బగారా దీంట్లో వేసుకోవాలి. దీంట్లో వేసుకొని ఒక స్టెప్ బై స్టెప్ మనం ప్రాసెస్ చేసుకోవాలి. ఆ బగారా మొత్తం ఒక పైన వేద్దాం. పైన వేసినాక మళ్ళీ దానిపైన చికెన్ వేయాలి. ఇలా చేసుకున్నాక మళ్ళీ దానిపైన చికెన్ వేయాలి. ఇందాక మనం కొంచెం తీసుకున్నాం కదా, ఆ చికెన్ని దీనిపైన వేయాలి. ఇలానే ఒక 2 టైమ్స్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా వేసుకోవాలి. మళ్ళీ దానిపైన అన్నం వేస్తున్నాను. ఇలా చేస్తే మనకి దమ్ బిర్యానీ లాగా అవుతుంది. చికెన్ దమ్ బిర్యానీ లాగా అవుతుంది ఇలా చేసుకుంటే మనం. ఇంకా టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. తర్వాత మొత్తం అయిపోయినాక స్టెప్ బై స్టెప్ తర్వాత కొత్తిమీర, పుదీనా ఇట్లా మ్యాగ్నెట్ చేసుకోవాలి. పైన చేసుకున్నాక దానిపైన మూత వేసేయాలి. ఇలా చేసుకొని ఒక 10 మినిట్స్ స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. ఆఫ్టర్ చికెన్ బిర్యానీ రెడీ. ఇది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.